హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. అనిల్ రాజ్ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు మీ న్యూమరాలజీ ప్రకారం ఒక పర్టికులర్ పర్సన్ మీద ఏది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైమా, డేటా, లేకపోతే ప్లేస్ అంటారా? ఇలా దేనివల్ల ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ పర్సన్ మీద చూపిస్తుంది అంటారు? ఓకే, అయితే ఎప్పుడైతే ఒక న్యూ బార్న్ బేబీ అయితే మనం ఇది ఎలా తీసుకుందాం అంటే, మీ క్వశ్చన్ని అందరికి అర్థమయ్యేటట్టు ఒక సింపుల్గా ఎలా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక న్యూ బార్న్ బేబీ అనేది ఉన్నారనుకోండి. అయితే పాతకాలంలో అంటే మనకి రిక్వైర్మెంట్స్ అనేది కరెక్ట్ లేకుండా టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ టెక్నాలజీలో మనకు అక్యురేట్గా ఇస్తున్నారు. అయితే ఒక పర్టికులర్ పర్సన్ అనేది ఓన్లీ ఒక డేట్కో టైంకో స్టిక్ అయ్యే అవసరం లేదండి. అయితే చూడండి, ఒక్క పర్టికులర్ పర్సన్ మీద ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉందో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని పార్టీషన్స్ ఉందండి? డేట్, ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్లో ఏముంటుంది? డేట్, మంత్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది. అంటే దీంట్లోనే ఒక 3 ఉన్నాయి. తర్వాత టైమ్ ఆఫ్ బర్త్, టైం అంటే మనం తీసుకునే టైం అన్నమాట. ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్, ఓకేనా? దీంతో పాటు మళ్ళీ ఆ పర్టికులర్ బాబుకి మీరు నేమ్ ఇస్తారు. మళ్ళీ ఆ నేమ్లో ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేస్తారు. ఇంకోటి ఇలా అంటే ఇక్కడ చూడండి, మనం ఒక సీక్వెన్స్గా తీసుకుంటే ఒక టైం అనేది ఆ పర్టికులర్ పర్సన్ ఏ డేట్కి అయితే పుట్టిండో ఆ డేట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఇంప్రెన్స్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే రియల్ నంబర్ అంటాం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ పర్సన్ 6కి పుట్టిండు అనుకోండి, 6కి పుట్టితే 6ని మనం వీనస్తో రీప్రజెంట్ చేస్తాము. అంటే శుక్రుడు లైఫ్ లాంగ్ ఈ పర్టికులర్ పర్సన్కి 6 ఇన్ఫ్లుయెన్స్ అనేది అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది, వేరే నంబర్స్తో కంపాటబుల్ చేస్తాం. 6 అనేది చాలా పవర్ ఇంపాక్ట్ ఉంటుంది. దాంతోపాటు మంత్, ఇప్పుడు ఏ మంత్లో పుడితే ఆ మంత్ ఇంపాక్ట్ అనేది అప్పుడున్న క్లైమాటిక్ కండిషన్ ఇంపాక్ట్ అని బాడీ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుంది. కాబట్టి మంత్ ఇది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇది ఇంపాక్ట్ ఉంటుంది, అది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఓకేనా? దాంతోపాటు మనం ఇయర్ తీసుకుంటాం. ఇప్పుడు ఎవరైనా 2002లో పుట్టిండంటే, ఇప్పుడు 2002 అంటే మనం 2002 అంటే మీరు గమనిస్తే 2 + 2 అంటే 4, దాని ఇంపాక్ట్ వస్తుంది. కానీ చాలామంది గమనించలేదు ఇక్కడ ఒకటి ఏంటంటే, ఎవరైతే 1999 దాకా పుట్టినారో అక్కడ గమనిస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 1 ఇంకా 9 అనేది డైరెక్ట్లీ ఇంక్లూడ్ అయ్యి వస్తుండే. మీరు మంచి లాజికల్గా గమనిస్తే ఎంతమంది పిల్లలు అయితే ఏ జనరేషన్ అయితే 1999 దాకా పుట్టిన వాళ్ళ నేచర్కి 2000 తర్వాత పుట్టిన నేచర్లో మీకు డిఫరెన్స్ కనబడుతుందా లేదా? ఎందుకు కనబడుతుంది అంటే మీరు గమనించండి, ఇక్కడ 1 and 9 అనేది మిస్ అయిపోయింది. 1 and 9 రిప్రజెంట్ సన్ అండ్ మార్స్ అన్నమాట. అంటే సూర్యుడు మళ్ళీ ఇంకా కుజుడు. అయితే వాళ్ళకి ఒక ఫోకస్, దాంతోపాటు ఒక ఏమంటే కమిట్మెంట్ అనేది ఎక్కువ ఉండదు. అయితే ఇక్కడ 2000 నుంచి వచ్చేటప్పటికి జీరోస్ అనేది రావడం, 2 అనేది వచ్చేటప్పటికి 2 రిప్రజెంట్స్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్షిప్ అన్నమాట. అయితే వాళ్ళకి 1 అనేది, అయితే ఇక్కడ 2000 తర్వాత వచ్చే జనరేషన్ మీరు గమనిస్తే దే ఆర్ ఈజీలీ డిస్ట్రాక్టెడ్ అన్నమాట. అయితే ఇక్కడ ఇయర్ ఇంపాక్ట్ ఇలా కూడా మనము చెప్పుకోవచ్చు, ఓకేనా? తర్వాత ఇక్కడ డేట్, మంత్, ఇయర్ ఈ 3 కలిపితే మనకు వచ్చే నంబర్ని ఏమంటామంటే డెస్టినీ నంబర్. డెస్టినీ నంబర్ లేదా లైఫ్ నంబర్ లేదా లైఫ్ పాత్ నంబర్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే మీ లైఫ్లో ఉన్న జర్నీలో ఇది సపోర్ట్ చేస్తుందా లేకపోతే మీకు దాని ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తుందా అనేది హెల్ప్ చేస్తుంది 4 అనేది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే టైం గురించి చెప్పేసినాం, డేట్ గురించి అయిపోయింది, మంత్ గురించి అయిపోయింది, ఇయర్ గురించి అయిపోయింది. నెక్స్ట్ మనం ఎక్కడ వచ్చిందంటే డెస్టినీ నంబర్ దగ్గరకు వచ్చి, అది కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దాని తర్వాత మీ నేమ్ ఏ ఆల్ఫాబెట్తోని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీ నేమ్ అనేది ఏతోని అయినప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ మీద ఒక కంపల్సరీ ఉంటుంది.
అంటే ఇక్కడ ఏ అనే ఆల్ఫాబెట్ కూడా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. ఓకేనా? తర్వాత మీ నేమ్ది మనం మొత్తం తీసుకుంటే నేమ్కి వచ్చేది ఏమంటాము? కంపౌండ్ నంబర్. ఓకే, కాంపౌండ్ నెంబర్. ఇప్పుడు మీ నేమ్ ఉంది. మీ నేమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అనిల్ అని తీసుకుంటే ANIL అంటే 10/18 అనే నంబర్ వస్తుంది. ఇక 10/18 అంటే ఇప్పుడు 10 అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే 10 అంటే 1 + 0 1, అది 1 + 8 అంటే 9. అలా కాదండి. 10 అంటే 10 కంపౌండ్ నంబరే, 18 అంటే 8. మళ్ళీ దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక న్యూమరాలజిస్ట్గా మీరు చూస్తే మీకు ఇన్ని వేరియేషన్స్ అనేది మీ ఒక పర్టికులర్ పర్సన్ మీద ఇన్ని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇండైరెక్ట్లీ చెప్పాలంటే ఎట్లయితే ఒక ఆల్ అరౌండ్ ఒక ఇండియా అనగానే మనము ఎన్ని స్టేట్స్లలో ఎన్ని కల్చర్లు, ఎన్ని లాంగ్వేజెస్, ఎంత ట్రెడిషన్, ఎన్ని చేంజ్ ఉన్నా ఆల్ ఓవర్ మనం అందరం సమూహం కలిస్తేనే ఇండియా అనేది ఎట్లుందో ఒక పర్టికులర్ పర్సన్ మీద ఉట్టి సోకాల్డ్ అందరు చెప్తారు కదా మీ నేమ్ ఇన్ఫ్లుయెన్స్ ఏ ఉంది అని. అట్లా కాకుండా టైంది ఉంటుంది, డేట్ ఉంటుంది, మంత్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది, ఇయర్ది ఉంటుంది, డెస్టినీ నంబర్ ఉంటుంది, మళ్ళీ ఆల్ఫాబెట్ స్టార్టింగ్ ఉంటుంది, మళ్ళీ కంపౌండ్ నంబర్ ఉంటుంది. అంటే ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఇంపాక్ట్ ఇస్తే ఓవరాల్ చూసి ఒక పర్టికులర్ పర్సన్ మీద ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే ఇన్ని ఇంపాక్ట్స్ అనేది మనము న్యూమరాలజీ వల్ల చూసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనలైజ్ చేసి వాళ్ళకు ఒక బెస్ట్ నేమ్ ఇస్తే వాళ్ళ లైఫ్ జర్నీ అనేది చాలా స్మూత్గా పోదానికి మనం ప్లాన్ చేస్తాం. ఇది మనం క్లారిటీగా చెప్పొచ్చు న్యూమరాలజీతో.